హాయ్ ఫ్రెండ్స్, మంచి రోజు అందరికీ. ఈరోజు మనము శశాంక్ కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ సిరీస్లోని 7వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. సాంగ్యో తనకు బాగా పరిచయం ఉన్న మౌనంనే ఇప్పుడు కూడా చూపించాడు. కానీ ఇప్పటి వరకు తన హృదయం వెతుకుతున్న మరియు తనకే తెలియని ఆరాటంకి అడ్డుకట్టలాగా శశి పలకరింపు. వారిరువురి కలయిక పెనవేసుకునే లోపే కలికాలంలోని ఓర్వలింతరానికి కోపం వచ్చినట్లుంది. పక్కనే ఉన్న ఫ్రెండ్స్ని వారి కలయిక భగ్నం చేయమని ఉసిగొలిపినట్లుంది. సాంగ్య ఫ్రెండ్స్ ఒకరికొకరు భుజాల మీద చేతులు వేసుకొని, మిస్, మీరు బాగా డాన్స్ చేశారు. ఇప్పటి వరకు మాకు మేమే డాన్స్లో తోపు అనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని చూస్తే మేము దేనికి పనికిరాము అనిపించింది అని పొగుడుతూ వచ్చారు. అవును మిస్ ఇండియా, ఆ డాన్స్ ఏంటి? అసలు నువ్వు స్టేజ్ మీద నీ అడుగులు వేస్తున్నావా, మా గుండెల మీద వేస్తున్నావా అని ఒక్క క్షణం మా గుండెల్ని గట్టిగా పట్టుకున్నాం అని ఈవోను పొగుడుతూ ఉన్నాడు. హే ఈవోన్, ఇక చాలు, ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది అంతే, ఆ డ్రెస్సెస్ వలన అని చెప్పింది శశి. శశి, ఈరోజు మా ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగాడు ఈవోన్. అందరూ శశి ఒప్పుకుంటుందా లేదా అని ఒక్క క్షణం తన వైపే చూస్తూ నిశ్శబ్దాన్ని ఆహ్వానించారు. శశి చిరునవ్వుతో నిశ్శబ్దాన్ని వెళ్ళగొడుతూ, ఓకే, మరి నేను కూడా కొరియా హౌస్లో ఎప్పుడూ స్టే చేయలేదు అని చెప్పగానే అందరూ సంతోషంగా నవ్వుకుంటూ కారెక్కారు. సాంగ్యో డ్రైవింగ్ సీట్లో కూర్చొని చందమామని దగ్గరగా చూస్తున్నట్లుగా శశిని చూస్తున్నాడు. శశి తన పక్కనే కూర్చొని ఉంది. నిశిరాత్రిని తలదన్నే నల్లని తన కురులు గాలికి ఎగురుతూ ఉంటే తన చేతివేళ్లతో దానిని పక్కకు అనుకుంటూ ఉంది. సాంగ్యో తనకి మొదటిసారి ఒక అమ్మాయిని చూస్తే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని తను ఇంతవరకు అనుకోలేదు. మౌనంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ సాంగ్యో ఏమీ మాట్లాడలేదు. ఒక రెడ్ ఫైన్ వుడెన్ ఫిన్స్టాప్ రెస్టారెంట్ ముందు కారు ఆపి ఫుడ్ ఆర్డర్ చేశారు. శశి వెజ్ ఆర్డర్ చేయటం జియాన్ గమనించి, ఓ, నువ్వు వీగన్వా అని అడిగాడు. నేను నాన్ వెజ్ తినను అని చెప్పి పక్కన ఉన్న ఫుడ్ తనకు అయిష్టంగా ఉన్న ఏమాత్రం దానిని తన ముఖంపై కనపడకుండా వెజ్ సలాడ్ను తినబోయింది శశి. మీను, అన్నయ్య, తనకి ఏమాత్రం నాన్ వెజ్ నచ్చదు. ఈ 2 days పాపం సరిగా తిననే లేదు. ఈ వాసనలు ఇవన్నీ తనకి అసలు పడటం లేదు, చాలా సిక్కైంది కూడా అని శశిని జాలిగా చూస్తూ చెప్పింది. అయ్యో, అదేం లేదు మీను, పర్లేదు, నాకు అలవాటైపోతుంది, ఇట్స్ ఓకే, ఏదైనా వెజిటబుల్తో చేసినవి తింటున్నా కదా అని ఎంతో సౌమ్యంగా చెప్పింది శశి మీను వైపు చూస్తూ. సాంగ్యో పైకి లేచి, మీరు నాతో రండి అని శశి చేయి పట్టుకొని ఎంతో చొరవగా తన ఆన్సర్ కోసం ఎదురు చూడకుండా బయటికి తీసుకువెళ్తున్నాడు. ఈవోన్ నవ్వుతూ, బ్రో, ఓకే, టేక్ కేర్ అని అరుస్తూ చెప్పాడు. ఫ్రెండ్స్ అంతా కూడా ఆడగాలి తగిలితే ఆమడ దూరంలో చూపుల్ని కూడా నెట్టేసే తను ఇవాళ అమ్మాయి చేయి పట్టుకొని వెళ్ళటమా అని ఆశ్చర్యంగా అలాగే చూశారు. శశికి కూడా తనెందుకో తనతో వెళ్తుంది అనేది తనకు కూడా తెలియటం లేదు. అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, ఫ్రెండ్స్ ఎందుకు అసలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అని తనకు అస్సలు అర్థం కాలేదు. అయినా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా నడిచింది. సాంగ్యో రెస్టారెంట్ ముందున్న కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోండి అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఒక పెద్ద ట్రెడిషనల్ టైప్ మరి మోడర్నో అర్థం కాలేదు తనకు, కానీ ఆ ఇంటికి ఒక ఎత్నిక్ లుక్ అయితే ఉంది. ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టారు. శశి తన చెప్పుల్ని బయట వదిలింది. అంకుల్, తనకి వెజిటబుల్స్ తప్ప ఏమీ తినదు, ఓన్లీ ఆలివ్ ఆయిల్తో ఏదైనా చెయ్యండి అని అక్కడ ఉన్న వంట మనిషితోటి సాంగ్యో చెప్పి పైకి వెళ్ళిపోయాడు. శశికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమన్నట్లుగా చైర్ని వెనక్కి లాగి మరి శశి కూడా సరే అన్నట్లు తల ఊపి చిరునవ్వుతో, పైన రూమ్లో ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ రెడీ చేస్తాను అని శశితో చెప్పాడు ఆ వంట మనిషి. శశి సరే అన్నట్లు తల ఊపి పైకి వెళ్ళింది. ఒక రూమ్ డోర్కి ఈవోన్ మరియు సాంగ్యో ఫోటో ఉంది. నెక్స్ట్ రూమ్ డోర్కి మీను బ్రదర్స్తో పాటు దిగిన ఒక ఫోటో ఉంది. మరో రూమ్కి ఏ ఫోటో లేదు. అది గెస్ట్ రూమ్ అనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది.
అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి సాంగ్యో తల తుడుచుకుంటూ బాత్రూమ్ నుండి బయటికి వచ్చాడు. తన భుజాల వరకు ఉన్న తడిచిన నల్లని కురులు అమెజాన్ అడవుల్లో దట్టమైన చీకట్లో వ్రేలాడే చెట్లు ఊడల కంటే అందంగా ఉన్నాయి. తన ఒంటి మీద నీరు ముత్యపు చిప్ప మీద ముత్యాలను తలదన్నేలా మెరుస్తున్నాయి. తన చురుకైన కళ్ళు కారు చిచ్చులో నుండి రేగే మంటలులా, ఎరుపు కాషాయి రంగు పసుడు పసిడి వెన్నెల రంగులో ఏమో తెలియని ఇది వరకు ఎన్నడూ శశి చూడని కొత్త రంగుని ఈరోజు అతని కళ్ళల్లో చూసింది. వెంటనే వెనుదిరిగి సారీ సారీ అంటూ బయటికి వచ్చేసింది. సాంగ్యో హడావుడిగా బట్టలు వేసుకొని హే నో ప్రాబ్లం, నేను ఆ రూమ్లోకి వెళ్తాను, మీరు ఫ్రెష్ అవ్వండి అంటూ బయటికి వచ్చి ఈవోన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. తను హెయిర్ని డ్రై చేసుకుని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. శశి అప్పటికి కూడా అలాగే బయటే నిలబడి ఉండటం గమనించాడు. మీరు ఫ్రెష్ అవ్వండి అన్నాడు. నా బట్టలు తెచ్చుకోలేదు, మీను వాళ్ళ రూమ్లో ఉన్నాయి అని నెమ్మదిగా చెప్పింది తను. నేను వెళ్ళి తెస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి ఈలోపు అని కిందకి వెళ్ళబోయాడు. పర్లేదు, ఆగండి ఆగండి, నేను మీ డ్రెస్సెస్తో అడ్జస్ట్ అవుతాను, ఇవ్వండి అని చెప్పింది. సాంగ్యకు తన డ్రెస్ వేసుకుంటాను అన్నందుకు మనసులో చాలా సంతోషంగా ఉంది. కానీ బట్టలు ర్యాక్ ఓపెన్ చేస్తూ మీకు ఏది సెట్ అవుతుందో చూసి తీసుకోండి, కానీ వీటిలో అడ్జస్ట్ అవ్వలేరేమో, నేను వెళ్ళి తెస్తాను కదా అన్నాడు. పర్లేదు, నాకు ఏదైనా కంఫర్ట్గానే ఉంటుంది అని ఒక షర్టు ప్యాంటు చూపించింది. మీరు ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దాం అని డ్రెస్ తీసిచ్చి కిందకి వెళ్ళిపోయాడు సాంగ్యం. అంకుల్ మీరు చూసి నేర్చుకోండి, తనకు కావలసినవి చేసి పెట్టచ్చు అని తెలుగు వంటల్ని చూపించాడు. అంకుల్ పొటాటో రోస్ట్ బ్లూబెర్రీ జ్యూస్ని చేసి టేబుల్ మీద పెట్టాడు. సాంగ్యో మీకు ఆమ్లెట్ వేయినా అని అడిగాడు అతను ఎంతో వినయంగా. వద్దంకుల్, నేను కూడా ఇవే తింటాను అని చెప్పాడు. అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసుకొని శశి కిందకు రాగానే వెజిటేబుల్స్తో సూప్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి దీన్ని ట్రై చేయండి బాగుంటుందేమో అని శశికి ఇచ్చాడు సాంగ్యో. శశి టేబుల్ మీద ఫుడ్ చూసి తింటూ వావ్ చాలా టేస్టీగా ఉంది, నా ప్రాణం మరలా తిరిగి వచ్చినట్లు అనిపించింది, ఈ 3 రోజుల నుండి నూడిల్స్ తిని తిని నాకు విసుకొచ్చేసింది అని సాంగ్య వైపు చూస్తూ మీకు చాలా చాలా థ్యాంక్ యూ, నన్ను ఈరోజు రెస్టారెంట్ నుండి తీసుకువచ్చి రక్షించారు అని ఆగకుండా చక్కగా తినేసింది. తర్వాత పైకి వస్తూ ఇద్దరూ కలిసి ఇంటిని చూస్తూ మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పింది. మౌనంగా తన వైపు నడుస్తూ థ్యాంక్ యూ, మీరు అలసిపోయినట్లు ఉంటే పడుకోవచ్చు అని చెప్పాడు సాంగ్యో. పర్లేదు, నేను ఈవోన్ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తాను, అప్పటిదాకా ఏదైనా టీవీ చూస్తాను అని చెప్పింది. ఓకే అని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఇంగ్లీష్ మూవీ చూస్తున్నారు. మీకు తెలుగు వచ్చు కదా, మరి నేను ఒక పొడుపు కథ అడుగుతాను చెప్తారా అని అడిగింది శశి. ట్రై చేస్తాను, అడగండి అన్నాడు. సరే, పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది, ఏమిటది చెప్పుకొని చూద్దాం అని తన మిరుమిట్లు కొట్టే కళ్ళతోనే దివాళీ స్పార్కిల్స్ని చూపిస్తూ ఒక్క క్షణంలో తను పెద్ద పిల్ల అన్న సంగతి మరిచి ఎంతో ఉత్సాహంతో చిన్నపిల్లలాగా పొడుపు కథలు రాణిలాగా అడిగేసింది. సాంగ్యో శశి కళ్ళలోని మెరుపుల్ని కాకర పువ్వొత్తుల్ని చూసి మురిసిపోయే పిల్లాడిలా తన వైపే చూస్తూ ఒక్క నిమిషం ఆలోచించి తెలియట్లేదు చెప్పండి అన్నాడు. తనకు ఆన్సర్ తెలిసిన శశి పెదవుల మీద విజయ గర్వం ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నాడు అతను. ఈ రాత్రికి ఆలోచించండి, రేపొద్దునే చెప్పేస్తా అని చిన్నగా నవ్వింది తను. సాంగ్యో కళ్ళతోనే నవ్వాడు. శశి మూవీ చూస్తూ అలాగే నిద్రదేవత ఆహ్వానిస్తే కాదనలేక నిద్రపోయింది. సాంగ్యోకి వింతగా అనిపించింది. శశి తన వైట్ షర్ట్ బట్టలు వేసుకొని తన బెడ్ మీద అలా ముద్దుగా పడుకొని ఉంటే ఒక క్షణం ఎందుకో ఇలా ఎప్పటికీ ఉంటే బాగుండు అనిపించింది తనకి. మరలా తన మనసును కంట్రోల్ చేసుకుంటూ మూవీ చూస్తూ ఉన్నాడు. కొంచెం సేపు గడిచాక ఈవోన్ మీను రూమ్లోకి వస్తూనే ఒప్పా శశిని తీసుకువచ్చి నువ్వు మంచి పని చేశావు, అక్కడ ఫుడ్ తిని మరలా ఈరోజు తను సిక్కయ్యేది అంది మీను. శశి నిద్రపోవటం గమనించిన ఈవోన్ ఓహో కొత్త అలవాట్లు అంటూ ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీరు అందరూ
కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాను. టుడే ఎపిసోడ్లో శశి కన్ఫ్యూజ్ అయినట్లు మీరు అవ్వకూడదు కదా. ముందుగా ఉన్న ఎపిసోడ్స్లో సాంగ్యో రూమ్ డోర్కి మీకు పరిచయం ఆల్రెడీ చేశాను కదా. అతని రూమ్ డోర్కి ఏమీ ఉండవు, ఈవోన్ రూమ్ డోర్కి మాత్రమే అతని ఫోటోలు ఉంటాయి. సో అందుకని శశి కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు కదా, మీరు కనిపెట్టారా? సరే, ఇకపోతే ఈరోజు నేను అడిగిన పొడుపు కథ గుర్తు ఉన్నదా? మరొకసారి అడగనా? పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది. ఏమిటది? చెప్పుకోండి చూద్దాం. నేను రేపిచ్చే ఎపిసోడ్ లోపల మీరు వీలైతే దానికి ఆన్సర్ కామెంట్ రూపంలో పెట్టండి. ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇట్లు మీ రాధి. థ్యాంక్ యూ.